హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఇప్పుడు మనం జోషిమఠ్ సైడ్ వెళ్తున్నాము, బద్రీనాథ్ నుంచి. జోషిమఠ్ అంటే ఆదిశంకరాచార్య స్వామి వారు స్థాపించిన 4 ముఖ్యమైన మఠాలలో జోషిమఠ్ ఒకటి. ఇప్పుడు మనం ఒక దివ్య దేశం, 108 దివ్య దేశాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక దివ్య దేశం ఉన్న ప్రాంతానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఆ ప్రాంతమే ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది నరసింహస్వామి వారి దేవాలయం. చాలా ట్రాఫిక్ ఉండడం వలన మమ్మల్ని కొండపైన ఉన్న రూట్లో మమ్మల్ని దింపేశారు. మేము కొండ మధ్యలోంచి, ఇళ్ల మధ్యలోంచి ఇప్పుడు ఆ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ లోపల మా ఆర్గనైజర్ ఆ ట్రాఫిక్ అంతా దాటుకుని కొండ చుట్టూరా తిరిగి గుడికి మా దర్శనం అయ్యే టైంకి కిందకి వచ్చేస్తా అని చెప్పారు. ఈ లోపల మా దర్శనం అయిపోతుందని మేము నడుచుకుంటూ వస్తున్నాం. ఇలా ఇళ్ల మధ్యలోంచి మనం కొండ కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా సూపర్ ఉంది కదా, చాలా సూపర్గా ఉంది. బా అక్కడ చూడవేవి ఆ చెట్లు. ఈ దేవాలయం జోషిమఠ్లోని లోకల్ మార్కెట్ ఒకటి ఉంటుంది, ఆ మార్కెట్ ఏరియాలో ఉంటుంది ఈ దేవాలయం. బా మంచి పర్వతాలు వీళ్ళకి కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఐస్ పడుతుంది అన్నాడు కదా లైట్గా. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. మాటల్లో అయితే వర్ణించలేకపోతున్నాను. ఇక్కడ చెట్లన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ దేవాలయం మనకి జోషిమఠ్ లోకల్ మార్కెట్ ఏరియాలో ఉంటుంది. హిమాలయాస్లో మనకి ఎక్కడ చూసినా గులాబీ చెట్లు అయితే చాలా బాగా పెరిగాయి. గులాబీ పూలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. యాక్చువల్లీ మన దగ్గర ఇంత చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇక్కడ చాలా పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయి లుక్. నాకు కలిసం అవి ఏం కనిపించట్లేదు. అందరి ఇళ్ళలో గులాబీ చెట్లు ఉన్నాయి కదా, చూడదు ఏదో పిచ్చిగా పెంచినట్టు పెంచారు, కేర్ తీసుకోకుండా. ఇగో ఇదనుకుంటా వైట్. పాప కలర్ చూడు, ఆ ఫ్లవర్ చూడు కదా. మాకైతే రూట్ తెలియదు యాక్చువల్లీ. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. అలాగా దేవుడే తీసుకెళ్ళాడు అనుకోవాలి. ఒక్క మనిషి కనిపించట్లేదు అడగడానికి, కానీ మేము నడుచుకుంటూ అలా వెళ్ళాము. ఎక్కడ రూట్ అయితే మిస్ కాలేదు. అక్కడ మనకి ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడికి వెళ్ళాలి. జస్ట్ ఇది కొండ పైనుంచి మేము అడ్డ రూట్లో ఇట్లా కిందకి ఒక విలేజ్ గ్రామంలోంచి మేము కిందకి వచ్చామంతే. కొంచెం లాంగ్ అనిపిస్తుంది, కాకపోతే దగ్గరే. ఇది మ్యాక్స్ ఒక 1/2 కిలోమీటర్ యాక్చువల్లీ వాకింగ్. వచ్చేసాం ఆల్మోస్ట్ మెయిన్ రోడ్కి. కింద ఉన్నది మెయిన్ రోడ్, కొంచెం ముందుకెళ్ళగానే దేవాలయం. కొంచెం మన ఫేస్ కానీ బాడీ కానీ క్లైమేట్కి ఎక్స్పోజ్ అయ్యింది అంటే పగలడం అనేది మొదలవుతుంది. కాబట్టి మనం వ్యాజ్లైన్ తీసుకుని పెట్టుకోవాలి. వ్యాజ్లైన్ కొనడానికి షాప్లోకి వెళ్ళాడు మా సంతోష్. ఇక్కడి నుంచి చూస్తే మనకి దేవాలయం కనిపిస్తుంది చూడండి, అదే నరసింహస్వామి వారి దేవాలయం. ఇవేం పళ్ళు అవే అనుకుంటా, ఇందాక ఎల్లో ఇవ్వాలి. కుర్బానీయా? పెద్దగానే ఉంది టెంపుల్ కదా, పెద్దగానే ఉంది టెంపుల్. ఇప్పటి వరకు చూసిన ప్రాంతాల్లో మనకి ఒక దేవాలయం ఎఫెక్ట్ కనిపించేది ఇక్కడే. మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇక్కడ దేవాలయం, కానీ లోపల చూస్తే మళ్ళీ నార్త్ ఇండియన్ స్టైలే. లోపల ఆ ఫీల్ ఏమి అనిపించదు మనకి. ప్లేస్కి మటుకు చాలా ప్రాముఖ్యత. నార్త్లో మ్యాక్సిమం మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ప్లేస్కి ప్రాముఖ్యత. మనకి దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయం ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ కలగదు. ఇది డీప్ సమ్మర్, కానీ ఇక్కడ ఇంకా
ఎంత చల్లగా ఉంది అంటే చల్ల గాలి, ముక్కు కొంచెం తగిలితే చాలు జలుబులాగా ఫీల్ వచ్చేస్తుంది. ఇటు తిరుగు బేబీ, ఇక్కడ ఇక్కడ రా. ఈ దేవాలయాన్ని నరసింగ బద్రి అంటారు. ఇక్కడ దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహస్వామి వారి దేవాలయం ఇది. హిమాలయాల్లో పళ్ళు అంటే చాలా తీయగా ఉంటాయి అనుకున్నాను, కానీ అన్నీ పుల్లగానే ఉన్నాయి ఇప్పటివరకు తిన్నవన్నీ. ఈ ప్రాంతాన్ని జోషిమఠ్, జ్యోతిర్మఠ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోకి వస్తుంది. ఈ దేవాలయం కూడా బద్రీ విశాల్, మనకి కేదార్నాథ్ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. ఈ దేవాలయమే కాదు, ఉత్తరాఖండ్లో ప్రముఖమైన దేవాలయాలన్నీ ఇదే మాదిరిగా ఉంటాయి, ఇదే స్టైల్లో కడతారు. దేవాలయం అయితే విశాలమైన ప్రాంగణంలో ఉంది, చాలా పెద్ద గుడి. సింగ్ మందిర్. బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలకి సంబంధించిన ఏ కీలకమైన నిర్ణయాన్నైనా సరే ఇక్కడ ఒక సమితి ఉంది, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ ఎదురుకుండా బోర్డులో తెల్లగా రాసింది చూడండి, అదే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్య స్వామివారి గద్దీని చూడడానికి వెళ్తున్నాం. గద్దీ అంటే బెడ్. ఇక్కడే జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారు చాలా ఏళ్ళు ఇక్కడ నివసించారు అని చెప్తూ ఉంటారు. ఆయన కూర్చున్న ప్లేస్ అనుకుంటా. ఇది ఇప్పుడు ఇక్కడే తీసుకొచ్చి పెడతారు. ప్లీజ్ డు నాట్ టేక్ ఫోటోగ్రాఫ్స్. ఇది మన ఏమంటారు, దిండు. ఓ పడుకోవడానికా? వెళ్ళి చూసేద్దాం దా, ఏముంది. గద్దీ స్థల్. అటు వెళ్ళాలి. పూజారి నివాస్. ఎటు వెళ్ళాలి? పైకి ఎక్కాలా మళ్ళీ? అది పడుకున్నది మరి అక్కడే కదా. ఓకే. ఆదిశంకరాచార్య స్వామి అంటే ఆదిశంకరాచార్య ఇక్కడ కూడా ఉన్నారా? ఇక్కడే కదా గుడ్డి కదా నేను. జోషిమఠ. ఇది జోషిమఠ కాదు కదా, మరి పైన ఉంటుంది జోషిమఠ. ఇది మఠం కాదు, ఇది ఓన్లీ టెంపుల్ ఆన్ ది వే. జోషిమఠ్ ఇంకా 5 కిలోమీటర్స్ దూరం. అదే అడుగుతున్నా, జోషిమఠ్ ఇంకా 5 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడు మనం ఎదుర్కొండా చూస్తున్న ప్రాంతమే ఆదిశంకర జగద్గురు అయిన ఆదిశంకరాచార్య స్వామి వారు నివసించిన ప్రాంతం. ఇక్కడే ఆయన పడుకునేవారట. के कल्दी ग्राम में जन्म लेने के बाद 11 वर्ष केलड़ी. ओ कालड़ी, कालड़ी ग्राम में जन्म लेने के बाद 11 वर्ष की अवस्था में जगत गुरु आदि शंकराचार्य जी बद्री का आश्रम हाँ पहुँचे. आश्रम पहुँचे. श्री बद्रीनाथ भगवान की मृत्यु को नारद कुंड से निकल कर, ओहो ఆయన తీసినట్టున్నాడు ఆ విగ్రహాన్ని బయటకి. అదే ఆ వనంలో ఉండేది ఆ విగ్రహం. బద్రీ ఆశ్రమం ఉన్నది, ఏమంటారు బద్రీ చెట్లు ఉన్నాయని, అదే వనం ఉంది అని చెప్పాను చూడు, ఆ వనంలో ఉండేవారు ఆయన. ఇప్పుడు ఇక్కడి నుంచి దేవాలయానికి వెళ్తున్నాం, నరసింహస్వామి దేవాలయం. బద్రీనాథుని దేవాలయం ఎప్పుడైతే మూసివేస్తారో అప్పుడు అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఈ దేవాలయంలోనే ఉంచి 6 నెలల పాటు పూజిస్తారు. ఫోటోగ్రఫీ అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడ పనిచేసే అమ్మాయికి కొంచెం డబ్బులు ఇస్తే దగ్గరుండి మాకు ఇలా చూపించింది. ఇక్కడ నరసింహస్వామి వారితో పాటు ఉద్ధవుడు, బద్రీనాథుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇక్కడ నరసింహస్వామి వారికి ఎడమ చెయ్యి రోజు రోజుకి సన్నగా అవుతుంది అని చెప్తూ ఉంటారు.
ఏ రోజైతే ఆ స్వామివారి చెయ్యి కనిపించదో లేకపోతే విరిగి పడిపోతుందో ఆ రోజు నుండి బద్రీనాథ్ క్షేత్రం తన ఉనికిని కోల్పోతుందని, ఇంకా బద్రీనాథ్ క్షేత్రం అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు. భోగ్ మండప్. ఇప్పుడు చెప్పు. జగద్గురు ఆది శంకరాచార్య కాలడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారట చాలా కొంతకాలం పాటు. ఆయనకు ఒక స్పెషల్ రూమ్ ఉంది ఇక్కడ. ఆయన బెడ్ ఉంది. బద్రీనాథ్ దేవాలయం మూసివేశాక అర్చకమూర్తిని ఇక్కడికి తీసుకువచ్చి ఈ నరసింహస్వామి దేవాలయంలోనే స్వామివారి పక్కనే పెట్టి పూజిస్తారు 6 నెలల పాటు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారుగా 6150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ జోషి మఠ్నే ఉత్తరామన్య మఠ్ అంటారు. ధామ్కి స్పెషల్ రాశాడు ఏమన్నా? ఫోటో తీసుకుని వస్తున్నారు. ప్రథమ దర్శన్ బద్రీ హిందీ కదా ఒకటి ట్రాన్స్లేట్. అవును కదా, రూమ్కి వెళ్ళి చదువుకుందాం. భోగ్ ప్రసాద్ కౌంటర్. అడుగు వెళ్ళి తీసుకొచ్చు. प्रसाद में क्या मिलेगा? वो जो तिल के टाइप का रहता है। अच्छा वो ऊपर उठे वो बस उसको देखेंगे ऊपर ये रखा है ऊपर रखा है कि ये प्रोडक्ट क्या है? ఇలా ప్రతి దేవాలయంలో మనకి టెంపుల్ హిస్టరీ అనేది నోట్ చేసి పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు అంటే పురాతన కాలంలో కరికేయపురం అని పిలిచేవారట. ఆదిగురు శంకరాచార్య స్వామివారు ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడే నివసించారట. ఆ సమయంలోనే ఈ ప్రాంతానికి జోషి మఠ్ అనే పేరుని పెట్టారు అని చెప్తూ ఉంటారు. పూర్వనామం అయితే జ్యోతిర్మఠ్ అని పిలిచేవారు, ఇప్పుడు జోషిమఠ్ అయింది. వాడికి చల్లిదనానికి కింద వెచ్చగా ఉంది కదా. అవును, నా ముఖానికి అంత సీన్ కూడా ఉందా? దిస్ ఈజ్ నర్సింగ్ దేవ్ టెంపుల్. జగద్గురు శ్రీ శంకరాచార్య की पवित्र गड्डी. ఇక్కడ కూర్చో 2 నిమిషాలు. నల్లగా ఉన్నాడు కదా. ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు కొండల్ని మనం ఎదురుకుండా చూస్తుంటే హాతీ పర్వతం అని ఒకటి ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుందట. చూడు అని అంటున్నాడు, నాకేం కనిపించట్లేదు కానీ హాతీ పర్వతం అయితే షేప్ తెలుస్తుంది కదా కొంచెం. ఆ వెనకాల ఉన్నది హాతీ పర్వత్. అదేదో అమ్మాయిలు పడుకున్నారంట, మరి నాకైతే కనిపించలేదు. వెళ్ళేటప్పుడు కుర్బానీ అనే ఫ్రూట్ ఏదో చూసాం చూడండి, అది ఎక్కడి నుంచో వీళ్ళు తీసుకురాలేదు, ఇక్కడే చెట్టు ఉంది పైన చూడండి. ఈ ఫ్రూట్స్ ఈ చెట్టుకు కాసినవి ఇవన్నీ పుల్లగా ఉన్నాయి కానీ తీయగా అవుతలేదు. జగద్గురు ఆది శంకరాచార్య కాలడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నారట చాలా కొంతకాలం పాటు. ఆయనకు ఒక స్పెషల్ రూమ్ ఉంది ఇక్కడ. ఆయన బెడ్ ఉంది.
ఇప్పుడు వస్తుంది हाँ इधर देखते हो ना क्या అన్నిట్లో ఉన్నట్టుంది అది. 108 దివ్య దేశాల్లో ఇది 105వ దివ్య దేశమట. హిమాలయన్ ఫ్రూట్స్, రెడ్ వన్, రెడ్ ప్లమ్, ఎల్లో హ్యాపీకాట్, ఇదేమో పీచ్. దిస్ ఇస్ 105 దివ్య దేశం. 105th division. ఇంకా ఆది శంకరాచార్య. Adi Shankaracharya lived here for 5 years. ఫైనలీ ఇక్కడ మా దర్శనం అయిపోయింది. మా ఆర్గనైజర్కి అయితే ఫోన్ చేసాం, తను వస్తున్నాడంట ఆన్ ది వే. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే. ఇప్పుడు ఇది ఎల్లులో కూడా ఈ స్టోరీ చదివేస్తాం. ఈ స్టోరీ వెళ్ళి మా బుడ్డి ఈ రోడ్డు మీద కూడా ఇట్లా కూర్చోబెట్టేసాడు నన్ను, అంతేనా? ఏమి అయిపోయిందా? ఏది తట్టుకోలేదండి మేము. నువ్వు నన్ను కూర్చోబెట్టావు బుద్ధి. ఇదా కాదు కదా, మందేనా అదే 4, 5, 1, 4. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇదే మా కారు. ఇప్పుడు ఎక్కేసి ఫస్ట్ మేము వాల్టీకి రెస్ట్, ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాం పొద్దునుంచి తిరిగి తిరిగి. ఇప్పుడు రామ్నీక్ అకామిడేషన్ దగ్గరికి వెళ్తున్నాం, మా స్టే అక్కడే. చలో జీ. मैम ये पूजा है ఓకే. विनय की वाइफ पूजा कंट्री ओ सॉरी पूजा वर्षवान सॉरी మా ఆర్గనైజర్కి తెలిసిన వాళ్ళందరూ ఇక్కడే ఎక్కువ ఉన్నారట. కాబట్టి ప్రతి ట్రిప్లో ఒక ఫ్రెండ్ లేకపోతే వాళ్ళ వైఫ్ ఎవరినో ఒకరిని లోకల్ కాబట్టి ఎక్కించుకుంటూ ఉండేవారు.